ఇలా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కరడుగట్టే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. అది మొన్నటి కనబడేది వాస్తవాలు. ఇవాళ గౌరవంగా చెప్తున్నా, నేను గర్వంగా చెప్తున్నా, ఈరోజు మంత్రాల జిల్లా అధ్యక్షుడు మా వైఫ్ సురేఖ గారు ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఇప్పుడు 4కి 4 గెలిచినాయి. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు మేము గెలిచాం. ఇప్పుడు చెందూరు మన ఖానాపూర్ కూడా జన్నారం మండలి ఇక్కడనే ఉంటుంది. జన్నారం మండలి వచ్చే వరకు మన బొజ్జు అవుతుంది 3000 మైనస్. జన్నారం మండలి 6000 ప్లస్ వస్తే 3000 బొజ్జు గెలిచింది. ఈ రకంగా జరిగింది. మరి మిగతా జిల్లాల్లో 6 సీట్లు ఓడిపోయినాం. దానికి కారణం ఎవరో కాంగ్రెస్ పార్టీ నిర్మాణం ఇక్కడ ఉందా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. దానికి ఎవరెవరు ఏమేం చేసిండ్రు అన్ని కార్యక్రమాలు చేసుకుని వచ్చాం. రేపు ప్రభుత్వంలో కానీ మా అధ్యక్షుడు కానీ కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి కానీ కోరేది ఒకటే. అధ్యక్షుల వారిని ఇన్ఛార్జ్ మంత్రి కోరి సముదాయ స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసిండ్రు, ఇవాళ వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చొని వీళ్ళ మీద ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చింది, అధికారం ఉంది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాల నుంచి పనిచేస్తారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇంకొకటే చెప్తున్నా, పార్టీకి పనిచేసిన వాళ్ళని గౌరవించండి, వాళ్ళను గుర్తించండి, వాళ్ళకు వాళ్ళకు సరైన అవకాశాలు ఇవ్వండి. నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే పార్టీ పదవులు కానీ అవకాశం ఇవ్వండి. ఇక దీని తర్వాత ప్రభుత్వానికి వచ్చినప్పుడు నాకు దాదాపు 66 సంవత్సరాలు. 83 నుంచి నేను ప్రత్యక్షంగా రాజకీయాలు లేను, కానీ ప్రభుత్వాలు చూసుకుంటూ వచ్చాను. ఎన్టీ రామారావు 83 ప్రభుత్వం నుంచి ఇప్పటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఈ 40 సంవత్సరాల్లో ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే మనం స్కీములు వెలిపేరు కానీ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టామో దాదాపు సరే వాళ్ళు మంది బయట వీడియోలు ఎన్ని మాత్రం కూడా 6 గ్యారెంటీలు 4 అంటారు. 6 గ్యారెంటీలు 4 దాదాపు పూర్తి అయిపోయినా 5 కూడా సగమైంది. మిగతా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కాలే కానీ ఇన్ని గ్యారెంటీలు, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత అభివృద్ధి 40 సంవత్సరాలు నాకు తెలిసిన వరకు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా రాజశేఖర గారు చేసింది కానీ ఈ గవర్నమెంట్ చేసిన సర్వే. కాకపోతే దురదృష్టవశాలు ఏంటంటే చెప్పిన కార్యక్రమాలు సరైన వీధిగా సరైన పద్ధతిలో మన గ్రామీణ ప్రాంతంలో కానీ మన కార్పొరేషన్ కానీ లేకపోతే మున్సిపాలిటీలు కానీ ప్రజలకు మనం చెప్పుకోవడం లేదు. చెప్పుకోపోయే వరకు దాంతో ఏమవుతుందంటే మనం వాళ్ళు రైతు మనం రుణమాఫీ అంటారు. 190 మందికి రుణమాఫీ అయింది. ఇది వాస్తవం. ఎక్కడికక్కడ ఈ చర్చకం సిద్ధంగా ఉన్నాయి. అలాగే మిగిలిన 10 మందిలో కూడా ఒక 4-5 బోగస్ ఫ్రాడ్ ఉన్నాయి. ఇంకో 3-4 టెక్నికల్ రిజల్ట్స్ చూడడం రాలేదు. దాన్ని పట్టుకొని 10 మంది రానులు రోడ్డుకి వస్తారు. వాళ్ళని పట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో డ్రామా చేస్తారు. అదేవిధంగా 90 మంది ఎవరైతే వచ్చిందో వాళ్ళు మాట్లాడతారు. ఇళ్ళలో వస్తారే వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసారు, సర్పంచ్ కాబట్టి మన మున్సిపల్ కార్పొరేషన్ కనబట్టి. ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతం ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం చేసిన ఈ గ్యాస్ కానీ లేకపోతే ఈ కరెంటు కానీ, కరెంటు యూనిట్లు మా నియోజకవర్గంలో దాదాపు 99% 200 యూనిట్ల కరెంటు అయిపోయింది. కొన్ని మిగిలిన గ్రామాలకు అవి కూడా అయిపోతాయి. అదేవిధంగా రుణమాఫీ దగ్గర కూడా నాకు ఇస్తున్నది ఎందరికి మాఫ్ అయినా ఎందరికి మాఫ్ కాలేదు. మాఫ్ అవ్వడానికి కారణాలు ఏంటి? మాఫ్ అవ్వడానికి కొన్ని ఫ్రాడ్ ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి. ఇట్లా రైతు భరోసా విషయంలో కూడా కొంచెం ఇబ్బంది ప్రజలలో మాట్లాడుతుంది. దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఉన్నది. ఈ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలు సంక్షేమం కానీ లేకపోతే అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో గడిచిన 40 సంవత్సరాల ప్రభుత్వాలు ఎన్టీ రామారావు ప్రభుత్వం కానీ మన తర్వాత వచ్చిన విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి గారు కానివ్వండి, రాజశేఖర రెడ్డి చేసింది కానీ పూర్తి కాకముందు సరే దురాశ చనిపోయింది. అట్లా జరిగింది. కాకపోతే ఈ 40 సంవత్సరాల్లో గెలిచిన 2 సంవత్సరాల లోపల ఇన్ని రకాల కార్యక్రమం చేసిన ప్రభుత్వం అనేది ఆ విషయంలో మనం గుండె మీద చేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ప్రజల దగ్గరికి పోయి ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పే శక్తి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు ఉంది. ఖచ్చితంగా మరొకసారి ఇన్ఛార్జ్ మంత్రులకు, పీసీ అధ్యక్షుడికి ఎక్కువ మాట్లాడే టైం చాలా మందిని మాట్లాడు. వాళ్ళందరికీ గుర్తు నా విన్నపం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనిచేసిన వాళ్ళు 10 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాలో ఎవరు లేకపోతే చేయబడినప్పుడు పనిచేసిన వాళ్ళు వాళ్ళని గుర్తించండి, వాళ్ళకు న్యాయం చేయండి. వాళ్ళకు నామినేట్ పదవులు కానీ పార్టీ సిస్టమ్లో కానీ వాళ్ళు న్యాయం చేసినప్పుడు మాత్రమే రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. తప్పితే మీరు అనుకున్నట్టు వచ్చిన వాళ్ళు ఎవరు చేస్తే పనిచేస్తే గెలవదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏంటంటే ఐడియాలజీ నోట కొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టపెట్టి కాంగ్రెస్ పార్టీ పెట్టి పోరు. అందుకోసం వాళ్ళకు అది ఒక రకమైన నష్టం జరుగుతుంది అనిపిస్తుంది. ఆ నష్టం జరగకుండా కాపాడాలని కోరుతూ అవకాశం ఇచ్చే పెద్దలను చెప్తూ జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాడు ఈ కార్యక్రమాన్ని